పోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ఆగిపోయింది. బీసీ రిజర్వేషన్ల అంశం ఎన్నికల ప్రక్రియకే అడ్డంకిగా మారింది. అసలు బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు నుంచే అడ్డంకులు వస్తున్నాయి. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లులన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత స్థానిక ఎన్నికల కోసం తీసుకువచ్చిన జీవోను ఇప్పుడు కోర్టు తప్పుపట్టింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటి? హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళుతుందా, లేదంటే ఎన్నికలు ఆలస్యమవుతూ ఉండడంతో పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది తేలాల్సిందే. కాంగ్రెస్కే కష్టకాలం. ఇప్పుడు కాంగ్రెస్ కు ముందు బీసీ వాదం పెను ప్రమాదంగా మారనుంది. ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఆలస్యం కావడంపై గ్రామీణ ప్రాంతాల్లో విమర్శలు వస్తున్నాయి. దానికి తోడు కేంద్రం నుంచి ఏకంగా 2000 కోట్లు ఆగిపోయాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసింది. ఆ చట్టాన్ని కేంద్రానికి పంపి 9వ షెడ్యూల్లో చేర్చాలనే సాకును చూపించింది. దీనిపై రాష్ట్రపతికి బిల్లును పంపింది. కానీ అటు వెళ్లిన ఫైల్ అటే ఆగిపోయింది. తిరిగి వస్తుందా రాదా అనే సమాచారం కూడా లేదు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ ఏర్పాటు చేసి మరో బిల్లు రెడీ చేసింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణనను అనుకూలంగా చూపించింది. కానీ కులగణన గణాంకాలు మాత్రం విడుదల చేయలేదు. గవర్నర్ కు పంపించిన బిల్లుకు కూడా బ్రేక్ పడింది. దీంతో సర్కార్ తీరుపై బీసీ మేధావులు, కుల సంఘాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాన్ని సాకుగా చూపి చట్టం అమలును పక్కన పెడుతున్నారంటూ ఆరోపించారు. ఇదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ముందుకొచ్చింది. ఈ బై ఎలక్షన్స్ లో బీసీ ప్రయోగం కలిసి వస్తుందని ఎంతో కొంత ఆశపడింది. అందుకే బీసీ వర్గానికి చెందిన నేతకు టికెట్ ఖరారు చేసింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం ఎటూ తేలక పక్కన పడుతూ ఉండడంతో రానున్న ఎన్నికలన్నింటా కాంగ్రెస్ మీద ఈ ప్రభావం ఎక్కువ పడనున్నట్లు అంచనా. కాదని తెలిసిన హామీ ఇచ్చారా? బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో చిచ్చు పెడుతూనే ఉంది. ఎందుకంటే బీసీల సంఖ్య పెరుగుతుందని, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలనేది ప్రధాన డిమాండ్. దీనికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంతమేరకు ప్రయత్నాలు చేసినా ఆ తర్వాత సాధ్యం కాదని వదిలేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇదే వాదాన్ని ఎత్తుకుంది. రాష్ట్రంలో కుల గణన నిర్వహించి బీసీల రిజర్వేషన్ శాతాన్ని 42% పెంచుతామని హామీ ఇచ్చింది. దీన్ని కామారెడ్డి డిక్లరేషన్లోనూ పొందుపరిచింది. అధికారంలోకి వచ్చిన అనంతరం కుల గణనను చేపట్టింది. రాష్ట్రంలో మొత్తంగా 3,70,00,000 మంది జనాభా ఉండగా అందులో బీసీలు 46.25%, బీసీ ముస్లింలు 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీ ముస్లింలు 2.48%, ఇతర ఓసీలు 13.31%గా ఉంటారని నివేదించింది. కానీ ఆయా కేటగిరీల్లో కులాలు, ఉపకులాల వారీగా లెక్కలను మాత్రం వెల్లడించలేదు. నివేదికలోని లోపాలను సవరించాలని డిమాండ్లు వెల్లువెత్తినా ఏమాత్రం ఖాతరు చేయకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ తర్వాత నివేదిక ఆధారంగా రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసింది. బీసీ కమిషన్ నివేదిక లేకుండానే కేవలం డెడికేటెడ్ కమిషన్ నివేదికనే రెఫరెన్స్ గా పెట్టింది. ఇదే ప్రయత్నం కాంగ్రెస్ కు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇటు కోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రశ్నించింది. కులగణన లెక్కలు, వివరాలు బయటపెట్టకుండా డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఎలా పరిగణలోకి తీసుకుంటారని అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో కూడా అడ్డంకులొచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేసినా ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్లు పడ్డంతో పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే వెళతామని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జానారెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి భవిష్యత్తులో 50% రిజర్వేషన్ సీలింగ్ కోటాను దాటమని కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా జానారెడ్డి అఫిడవిట్ ఇచ్చారు. దీంతో 2013లో 50%కి పెంచకుండా పాత రిజర్వేషన్ ప్రకారమే కొనసాగాయి. ఆ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంలో 2019లో కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. కానీ అది ఆమోదయోగ్యం కాదని జీవో నెంబర్ 396 జారీ చేసింది. అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి, శ్రీకళారెడ్డి కోర్టుకెళ్లారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇందిరా సాహ్ని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్లు 50% పరిమితిని దాటొద్దని సూచిస్తూ తీర్పునిచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం 61% రిజర్వేషన్లు ఇస్తున్నదని పిటిషన్లో వివరించారు. సుప్రీంకోర్టు విచారణకు తీసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వం కేసులో ఇంప్లీడ్ అయింది. ఆ తర్వాత విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం 50% రిజర్వేషన్ల పరిమితిని దాటొద్దని ఆదేశించింది. ఫలితంగా ప్రభుత్వం పెంచిన 11% రిజర్వేషన్లు తగ్గాయి. తెలంగాణ ప్రభుత్వ ఇంప్లీడ్ పిటిషన్ డిస్మిస్ చేస్తామని అనడంతో
ప్రభుత్వం పిటిషన్ ఉపసంహరించుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ చట్ట సవరణ చేసి బీసీలకు 23% రిజర్వేషన్లు అమలు చేసింది. ఎస్టీలకు 9.5%, ఎస్సీలకు 17.5% రిజర్వేషన్లు అమలయ్యాయి. ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కువ ఉన్న చోట మాత్రం బీసీలకు 19% నుంచి 23% వరకు రిజర్వేషన్లు అమలయ్యాయి. మహారాష్ట్రలో ఏం జరిగింది? మహారాష్ట్రలో 2021-22లో పలు గ్రామ పంచాయతీలు, జడ్పీటీసీలు, పంచాయతీ సమితి బ్లాక్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను సరైన ప్రామాణిక ఆధారాలతో ఎంపిరికల్ డేటా ఇవ్వకపోవడంతో చాలా పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు హైకోర్టులో పిటిషన్లు వేశాయి. దీనిపై బాంబే హైకోర్టు 2023లో ఇచ్చిన తీర్పు ఎన్నికలలో కీలకంగా మారింది. ఓబీసీ రిజర్వేషన్ కోసం కేవలం జనాభా ఆధారిత అంచనా కాకుండా సాక్ష్యాధారాలు అవసరమంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఆ సమయంలో ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లు సరిగా నిర్ణయించకపోవడంతో ఎన్నికల ప్రక్రియ చట్టవిరుద్ధంగా జరిగిందని కోర్టు నిర్ధారించింది. ప్రభుత్వం త్రివిధ పరీక్షను పాటించలేదని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొండిగా ఎన్నికలు నిర్వహించింది. కానీ ఎన్నికలు పూర్తయి సుమారు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత పిటిషన్ల విచారణ పూర్తి కాగా హైకోర్టు ఈ ప్రక్రియను తప్పుపట్టింది. సరైన ఆధారాలు లేకుండా జరిగిన ఎన్నికలు చెల్లవంటూ జిల్లా పంచాయతీ సమితి ఎన్నికలను రద్దు చేసింది. ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త డేటా సేకరించి చట్టపరమైన రిజర్వేషన్ పద్ధతితో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఎన్నికలను రద్దు చేసి కొత్తగా నిర్వహించడంతో అటు అభ్యర్థులకు ఇటు ప్రభుత్వానికి ఆర్థిక భారం పడింది. కోర్టు సూచనలు ఏంటి? మహారాష్ట్రలో కిరణ్ గులాబీరావు పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర రిట్ పిటిషన్ కేసులో ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తులు కొన్ని అంశాలను స్పష్టం చేశారు. ప్రభుత్వం సరైన సామాజిక ఆర్థిక డేటా సేకరించకుండానే ఓబీసీ రిజర్వేషన్లు ప్రకటించడం చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధంగా స్పష్టంగా చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వం సామాజిక డేటా ఆధారాలు ప్రభుత్వం పాటించకపోవడమే ఎన్నికల రద్దుకు కారణమంటూ చెప్పింది. కొత్తగా ఇంపెరికల్ సర్వే నిర్వహించి చట్టబద్ధమైన రిజర్వేషన్ క్రమంలో మళ్లీ ఎన్నికలు జరపాలని, అదేవిధంగా పాత ఎన్నికల్లో విజేతలు పదవిలో ఎవరూ కొనసాగకూడదని తాత్కాలికంగా ప్రభుత్వ నియమిత పరిపాలనాధికారులు నియమించాలని సూచించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలోని దాదాపు 14 జిల్లాల పంచాయతీలు, 200కు పైగా మండల స్థాయి సంస్థలు ప్రభావితమయ్యాయి. ప్రతిపక్షాలు దీన్ని ప్రజాస్వరానికి న్యాయం జరిగిన రోజుగా అభివర్ణించాయి. మహారాష్ట్ర తీర్పు భారత రాజ్యాంగంలోని 243(d), 243(t) ఆర్టికల్స్ ను సరిగ్గా అమలు చేసే దిశగా మలుపు చూపింది. తెలంగాణలో అదే ప్రాబ్లం. నిజానికి తెలంగాణలో కులగణనను ప్రభుత్వం చేసింది. బీసీలు 46% ఉన్నట్లు చెప్పింది. కానీ దీనికి చట్టబద్ధత రాలేదు. ఎందుకంటే సరైన వివరాలను ప్రభుత్వం బయటకు చెప్పలేకపోయింది. ఫలితంగా రాష్ట్ర హైకోర్టు ఈ రిజర్వేషన్లను అనుమానించాల్సి వచ్చింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ అనేది రాజకీయ హక్కు మాత్రమే కాదు, ఇది డేటా ఆధారిత విధాన నిర్ణయం కావాలి అని మహారాష్ట్ర తీర్పు స్పష్టం చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ముందే పసిగడితే బాగుండేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిణామం తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపవచ్చునని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో రాష్ట్ర ఎన్నికల సంఘాలు ఓబీసీ రిజర్వేషన్ విషయంలో డేటా బిఫోర్ డెసిషన్ అనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటించవలసి ఉంటుందని అంటున్నారు. తెలంగాణ హైకోర్టు సైతం ఇదే న్యాయ సూత్రం పాటించినట్లు వెల్లడైంది. తెలంగాణ ప్రభుత్వం గతంలో జరిగిన కుల గణన రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చట్టబద్ధత లేదని న్యాయ నిపుణులు అంటూ ఉండగా, రాష్ట్రపతి ఆమోదం లేదని కొందరు, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ చట్టం అంత సులువుగా రద్దు కాలేదని కొందరు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఇప్పుడేం చెయ్యాలి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు అసలు చిక్కు మొదలైంది. అసలు ప్రభుత్వం పంపిన బిల్లు ప్రభుత్వం దగ్గరే, అంటే గవర్నర్ దగ్గరే ఆగిపోవడం, మళ్లీ దాన్ని కాదని ప్రత్యేకంగా జీవో తేవడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కరెక్ట్ కాదని పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనకు సపోర్ట్ చేసింది. మరోవైపు ఎన్నికల నిర్వహణ మీద కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది సరైన సమాధానం చెప్పలేదు. ఎన్నికలకు షెడ్యూల్ మాత్రమే ఇచ్చారని, ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెప్పడంతో బుధవారం ఇదే విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంది. కానీ ఈ వాదనలు కొనసాగుతూ ఉండగానే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీన్ని గురువారం వాదనల సందర్భంగా మరోసారి న్యాయవాదులు వెల్లడించారు. ఫలితంగా కోర్టును ధిక్కరిస్తున్నారా అంటూ అసహనం వ్యక్తం చేసిన కోర్టు ఈ ప్రక్రియకు బ్రేక్ వేసింది. ఫలితంగా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఆగిపోయాయి. స్థానిక ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రం రిజర్వేషన్లలో చట్టపరమైన నియమాలను పాటించడం లేదనేది మరో వాదన. ఒకవేళ నోటిఫికేషన్ మాత్రమే కాదు, ఎన్నికలు జరిగిపోయిన తర్వాత కూడా వాటిని కోర్టు రద్దు చేస్తుందని ఇప్పటికే నిరూపణ అయింది. ఇప్పటికైనా ముందు రిజర్వేషన్లపై తేల్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి, లేదంటే పాత రిజర్వేషన్లతో నిర్వహించాలి.